ఈ కాంగ్రెస్ పార్టీ అనేది నిరుద్యోగుల పాలిట ఒక కరోనా కన్నా డేంజర్గా మారిపోయింది. కాబట్టి నిరుద్యోగులమే కరోనాకి వ్యాక్సిన్ ఇచ్చి ఏ విధంగా అయితే రూపుమాపినామో నిరుద్యోగులే ఒక వ్యాక్సిన్గా తయారై కరోనాని తెలంగాణ నుంచి తరిమేయాల్సిన బాధ్యత నిరుద్యోగులను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్లు విడుదల చేయాలి, జీవోలు రద్దు చేయాలని చెప్పి ఒక పక్క మేము కోరుతూ ఉంటే, నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు చనిపోతూ ఉంటే ఉద్యోగాల వయో పరిమితి అనేది తగ్గించిండ్రు. వాస్తవానికి గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఏజ్ నష్టపోయారు కాబట్టి వాళ్ళకు ఏజ్ సడలింపియాలని చెప్పి 42 జీవో తీసుకొచ్చి 34 నుంచి 44 సంవత్సరాల వరకు గత ప్రభుత్వం పెంచింది. ఈ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 8 తారీఖున దానికి మళ్ళీ 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసి మొత్తం 46 సంవత్సరాలకు పెంచింది. ఇప్పుడు ఏమైంది, మొత్తానికి ఆ జీవో వ్యాలిడిటీ అనేది అయిపోయింది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే అయిపోయేదానికి కోదండరామ్ సార్ లెటర్ ఇస్తాడు, బల్మూరు వెంకట్ గారు లెటర్ ఇస్తారు, ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి పోయి పేపర్ స్టేట్మెంట్లు అన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా త్వరలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, నిరుద్యోగులకు శుభవార్త, నిరుద్యోగుల వయో పరిమితి పెంచిర్రు అనేది మొత్తం న్యూస్ మొత్తం ఇదే. నోటిఫికేషన్లు ఇవ్వండి నాయన, దాని వయో పరిమితి ఏమైంది, జస్ట్ సడలింపిస్తే అయిపోద్ది, ఎక్స్టెండ్ చేస్తే అయిపోద్ది. దానికోసము మొత్తం యూట్యూబ్లలో మొత్తం ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగుల గుడ్ న్యూస్ అని జీపీఓలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ విధంగా అయితే నిరుద్యోగులను మోసం చేసిండో 10,954 పోస్టులతోటి జీపీ ఉద్యోగాలు నిరుద్యోగులతోటి భర్తీ చేస్తామని చెప్పి ఆయన ఇయ్యని స్టేట్మెంట్ లేదు, ఆయన మాట్లాడినటువంటి ఛానల్ లేదు. లాస్ట్కి ఏం చేశారు, వీఆర్ఓలతోటి పోస్టులన్నీ భర్తీ చేసిండు. మిగిలిన పోస్టులు 5,944 ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులతోటైనా నిరుద్యోగులతో భర్తీ చేస్తారేమంటే అవి కూడా భర్తీ చేయలేరు. మరి ఇప్పుడు ఏం చేయాలి, కొందరు 20 పోస్టులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో 20 పోస్టులు ఇచ్చి అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు పెట్టినారు. అంటే నిరుద్యోగులతో వ్యాపారాలు చేస్తుర్రు, స్టడీ హాల్ వాళ్ళు వ్యాపారాలు చేస్తుర్రు, కోచింగ్ సెంటర్ వాళ్ళు వ్యాపారాలు చేస్తుర్రు, హాస్టల్ వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తున్నారు. నిరుద్యోగులని మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా హింసిస్తున్నారు. కాబట్టి ఇక మేము 20 తారీఖు రోజు నిరుద్యోగుల ఆవేదన సభ ఇందిరా పార్క్ దగ్గర పెట్టినాము. నిరుద్యోగులు అందరూ కూడా ఖచ్చితంగా అందరూ తరలి రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో లేదు. గతం లోపల జీపీఓల త్వరలో అని చెప్పి ఏ విధంగా అయితే నిరుద్యోగులను మభ్యపెట్టిరో ఇప్పుడు కూడా నిరుద్యోగులను మభ్యపెట్టి తర్వాత జెడ్పీటీసీ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్కి పోయి మళ్ళీ మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఐపీఎల్ జబర్దస్త్లు అవన్నీ చూడకుండా మనం అందరం కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మొన్న పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి గతం లోపల డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు 17,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, త్వరలోనే విడుదల చేస్తామని చెప్పిండు. ఆయన మాటలని విలేజ్లకు వెళ్ళినటువంటి నిరుద్యోగులందరూ కూడా అప్పు తీసుకొని వచ్చి లైబ్రరీలలో స్టడీ హాల్లో కోచింగ్ సెంటర్లకు వచ్చి కోచింగ్ తీసుకున్నారు. మరి సంవత్సరం గడిచిపోతుంది, మేము తెచ్చినటువంటి అప్పులన్నీ అయిపోతున్నాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. మరి ఆయన మారేని కొత్త సివి ఆనంద్ గారు వచ్చిండు, ఆయన 19,000కు సంబంధించి పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వానికి మేము ప్రతిపాదన పంపినాము, 5,000 మాత్రమే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. మరి మిగిలిన 14,000 పోస్టులు ఎక్కడ పోయినాయి, అసలు 5,000కి ఆమోదం తెలిపిరా లేకపోతే వీళ్ళు కావాలని చెప్పి నిరుద్యోగులతో మాట్లాడుతున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి మే 20 తారీఖున నిర్వహించినటువంటి నిరుద్యోగ ఆవేదన సభకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలి. మనం కదిలి వస్తేనే నోటిఫికేషన్ వస్తే, లేకపోతే నోటిఫికేషన్ రావు అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది, ఒక జాబ్ క్యాలెండర్ లేదు. పక్క రాష్ట్రంలో 4 గ్రూప్ 1లు, 3 గ్రూప్ 1లు 4 గ్రూప్ 2లు. మరి మనకేం రోగం వచ్చింది, కనీసం ఒక జాబ్ క్యాలెండర్ లేదు, సిలబస్ పైన వేసినటువంటి బాలకృష్ణారెడ్డి కమిటీ రిపోర్ట్ లేదు, సంవత్సరం దాటిపోతూ ఉంది. ఉద్యోగ ఖాళీలపై వేసినటువంటి శాంతకుమారి కమిటీ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏమి లేదు. కనీసం వాళ్ళు ఇంతమంది చనిపోతే కనీసం స్పందిస్తలేరు. కాబట్టి మేమందరం ఇప్పటి నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలు అవన్నీ ఏవి ఉండవు, డైరెక్ట్ వాళ్ళ ఇళ్ళను ముట్టడించుడే, రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తుండే. కాబట్టి నిరుద్యోగులారా దయచేసి ఇప్పటికైనా కూడా చీరలకు పరిమితం కాకుండా కదలండి, మనం అందరం కదిలితేనే నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు. అయితే ఇప్పటికీ వీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎక్కడ కూడా లేదు. ఇక్కడ నేను గత 2.5 సంవత్సరాల నుంచి ఊహిస్తున్నా. ఇక్కడ అంటే ఏ డేటు, ఏ మంత్, ఇయర్ ఎట్లిచ్చిర్రు, ఈ 2 లక్షల ఉద్యోగాలు 60,000 70,000 అని చెప్పి
ఏ మీటింగ్ అయినా 70,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని చెప్తుంది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి తీసుకొచ్చింది. ఏదో కూలీ డబ్బులు ఇచ్చి కింద ప్రైవేట్ వ్యక్తులను పెట్టి డేటా అసెంబ్లీలో మాట్లాడినట్టు కాదు. సో ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగా సంస్థ. ఇది అందరికి కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో 70,000 మీరు ఇచ్చింది 10,000. ఆ 10,000 కూడా బ్యాక్లాగ్ ఉన్నాయి. సో ఇప్పటిదాకా మీరు ఇచ్చింది 0. సో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారనేది ప్రశ్నిస్తున్నాం. ఇంకా రెండో అంశం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మన స్కూళ్ళల్లో ఈ డైట్ టీటీసీ లెక్చరర్స్ కానీ బీఈడీ లెక్చరర్స్ కానీ గత 17 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు లేవు. మోడల్ స్కూల్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఖాళీలు లేవని చెప్తున్నారు. ఇంతకుముందు బిస్వాల్ కమిటీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి లెక్కలు దొరకట్లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. రెండో అంశం ఏంటంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు 4,000. ఆ 4,000 రూపాయలు ఎక్కడ పోయినాయి అనేది కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. రాజీవ్ వికాసంలో 6,000 కోట్లు 6,000 కోట్లు 2023 2024 బడ్జెట్లో ఆ 12,000 కోట్లు ఆ 12,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయని చెప్తున్నా. సో మేము అందరం చదువుకున్నాము. ఆ 12,000 కోట్లు బడ్జెట్లో రివైజ్డ్ బడ్జెట్, అదేవిధంగా ప్రొవిజనల్ బడ్జెట్, యాక్చువల్ ఎస్టిమేషను, బడ్జెట్ ఎస్టిమేషను, రివైజ్డ్ ఎస్టిమేషను, ప్రొవిజనల్ ఎస్టిమేషన్, ఇవన్నీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అన్నీ కూడా తీసుకుంటున్నాము. మళ్ళొకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. పిన్ టు పిన్ ప్రభుత్వం ఏం చేసిందో ఈ 2.5 సంవత్సరాలలో నిరుద్యోగులకు ఏం చేసిన పరిస్థితి కూడా లేదు. ఒకసారి మనం అన్ని కూడా గణాంకాలు ఈ ప్రభుత్వం చేసినాయి ఒకసారి గమనిస్తే మొత్తం మోడల్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్ళు ఉంటే ఖాళీలు 1,072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి విద్యాశాఖ కనుక తీసుకుంటే. అదేవిధంగా మొత్తం 12 యూనివర్సిటీలు కనుక తీసుకుంటే మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 2,816 ఖాళీలు అనేది ఉన్నాయి. గత 13 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. సో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది అనేది మనం గమనించవచ్చు. ఒకసారి చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో 936 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో 330 ఖాళీలు, తెలంగాణ యూనివర్సిటీలో 91 ఖాళీలు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 35 ఖాళీలు, శాతవాహన యూనివర్సిటీ ఖాళీలు 16గా, పాలమూరు యూనివర్సిటీలో 77 ఖాళీలు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 47 ఖాళీలు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 62 ఖాళీలు, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే అదేవిధంగా బాసరా IIITలో 129 ఖాళీలు అనేది ఉన్నది. ఇవి గత 13 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అనేది ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇక రెండో అంశం మాట్లాడితే మనము జూనియర్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా 430 జూనియర్ కాలేజీలు ఉంటే దాంట్లో 494 జూనియర్ లెక్చరర్స్ పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. దాని తర్వాత కస్తూరబా గాంధీ బాలిక విద్యాలయంలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 495 స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్లో 1,273 ఖాళీలు ఉన్నాయి. దాని తర్వాత డైట్ కాలేజీలు 10 కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉంటే దాంట్లో 270 ఖాళీలు ఉన్నాయి. గత 17 సంవత్సరాల నుంచి ఈ పోస్టులు భర్తీ చేసిన పరిస్థితి లేదు. దీంట్లో 94% ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి 94% అంటే ప్రభుత్వ ఉద్యోగులు కేవలం 6% మాత్రమే చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కనుక చూస్తే 24 ఖాళీలు ఉన్నాయి. బీఈడీ కాలేజీలలో చూస్తే ఒక 70 ఖాళీలు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 149 డిగ్రీ కళాశాలలలో దగ్గర 500 డిఎల్ పోస్టులకు ఆమోదం తెలుపుతామని చెప్పి ఇక్కడ జీవో నంబర్ 4 తీసుకొచ్చి రకరకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు. దాని తర్వాత 790 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అప్కమింగ్ అని చెప్పి ఆ 790 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి లేదు. దాంతోపాటు డిఎస్సి స్కూల్స్ తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ ఉంటే 33 జిల్లాలలో దగ్గరగా 19,000 అంటే అరౌండ్ 20,000 మెగా డిఎస్ చేస్తా అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పడం అనేది జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని ప్రొఫెసర్స్, డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, ప్రైమరీ స్కూల్స్, క్రాఫ్ట్ టీచరు, ఆర్ట్ టీచరు, విద్యారంగంలో కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఊరికే డమ్మిగా మాట్లాడే మాటలు కాదు. ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, ఈ సంస్థల నుంచి తీసుకొచ్చిన అంశాలన్నీ కూడా నేను మాట్లాడుతున్నా. ఇక రెండో అంశం తెలంగాణ రాష్ట్రానికి వస్తే ప్రతి 5గురిలో ఒక నిరుద్యోగం అని చెప్పి రీసెంట్గా జరిగిన సర్వే ప్రకారం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS సర్వే తీసుకుంటే కనుక రాష్ట్రంలో సమగ్ర నిరుద్యోగిత రేటు తీసుకుంటే
6.9% ఉంది. అంటే జాతీయ సగటు కంటే నేషనల్ యావరేజ్ రేట్ చూసుకుంటే 5.4% ఉంది. అంటే 5.4% కంటే మనది ఎక్కువగా ఉన్నది రాష్ట్ర సగటు. దాంతోపాటు ఇక్కడ మనం గమనించినట్లయితే సహజంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, దాంతోపాటు డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అని రకరకాలుగా ఉంటుంది. దాంట్లో రూరల్లో అర్బన్లో కనుక తీసుకుంటే మెన్ను ఉమెను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో అదేవిధంగా పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. ఈ డేటా చెప్పాల్సిన అవసరం అంతగా లేదు. ప్రధానంగా ఎందుకంటే సమయం తక్కువ ఉంది. రాష్ట్ర సగటు 6.9 ఉంది. జాతీయ సగటు కన్నా తెలంగాణ నిరుద్యోగిత అనేది 6.9% ఉంది. సో ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. దాంతోపాటు జీవో నెంబర్ 29, అదేవిధంగా జీవో నెంబర్ 46, అదేవిధంగా జీవో నెంబర్ 108 ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 70% స్కూల్ అసిస్టెంట్లకు ఇవ్వాలనే అంశము, దాంతోపాటు జీవో నెంబర్ 4 కూడా డిఎల్కు తీసుకొచ్చి వాళ్ళు జేఆర్ఎఫ్కు నెట్ సెట్ అని చెప్పి 2% పెట్టి 50 మార్కులకు 100 మార్కులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తా అంటే ప్రొఫెసర్ పోస్ట్ అనేది విద్యారంగంలో ప్రపంచంలో అత్యున్నతమైన పోస్టు. దానికి పిహెచ్డి పెట్టి డిఎల్కి పిహెచ్డి పెడితే మరి ప్రొఫెసర్ ఉద్యోగానికి ఏం పెడతారు, ఏం క్వాలిఫికేషన్ పెడతారు అనేది ప్రశ్నిస్తున్నా. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఇబ్బందులు పెట్టే నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం నెక్స్ట్ బాగుండదు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మనం రెస్పెక్ట్ ఇచ్చి నిరుద్యోగులు ఇక్కడ ఉన్న మా నిరుద్యోగులందరూ కూడా గత 2.5 సంవత్సరాల నుంచి కేవలం ఈ పార్టీ లెస్ దాన్ 2% మెజారిటీతోనే అధికారంలో తీసుకొని వస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు నిరుద్యోగుల్ని ఈ 2.5 సంవత్సరాలలో ఒక 10 మినిట్స్ కూడా కలవడానికి చేసే ప్రయత్నం ఏ రోజు కూడా చేయాలి. మా నిరుద్యోగ మిత్రులు ఎండాకాలం చలికాలం ఆ వానల్లో దడుచుకుంటూ ఎమ్మెల్యే మినిస్టర్ల గేట్ల దగ్గర పడిగాపులు కాల్సిన ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ నిరుద్యోగులతోని వాళ్ళ గోస ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది ఒక 10 నిమిషాలు కూర్చొని వినడానికి సమయం లేదు. కానీ రోజుకు 2 పెళ్ళిళ్ళు అటెండ్ అవుతారు. ప్రజాప్రతినిధులు ఎందుకున్నది 4.5 లక్షలు తీసుకుంది పెళ్లిలకు పోవాలని, మ్యాచ్ డే ఫంక్షన్లకు పోవాలని కాదు. ఒకసారి ఏ ఆర్టికల్ రోజుకు 2 పెళ్లిళ్ళు పోయి అటెండ్ కావాలని భారత రాజ్యాంగంలో ఏ స్కెడ్యూల్ చెప్తుంది, ఏ ఆర్టికల్ చెప్తుంది, ఏ పార్టీ చెప్తుంది, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు చెప్పింది, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పిందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తా ఉన్నాను. సో ఈ విధంగా ఇన్ని ఖాళీలు ఉన్నాయి. బిస్మాల్ కమిటీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి. శాంతికుమారి మేడం చేసినటువంటి అధ్యయనంలో ఆ రిపోర్ట్ నివేదికలో ఉన్నటువంటి ఆ నివేదిక ఎటుపోయింది. సిలబస్ కమిటీ ఎటుపోయింది. టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గవర్నర్ గారికి 365 రోజులకు సంబంధించిన ప్రతి సంవత్సరం నివేదికను ప్రతి సంవత్సరం కూడా గవర్నర్ గారికి నివేదికను సమర్పించాలి. మరి 2.5 సంవత్సరాల నుంచి మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, ఈ 6 నెలలు దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు కంప్లీట్ దిస్ 3rd ఇయర్ ఆల్సో. మరి టీజీపీఎస్సీ గవర్నర్కు ఎందుకు సబ్మిట్ చేయట్లేడు? మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? అలా ఉన్న చైర్మన్ గారు అక్కడ ఉన్నటువంటి సభ్యులు అష్టాచమ్మ ఆడుకుంటున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ 2.5 సంవత్సరాల నుంచి జీతాలు ఎందుకు తీసుకుంటారు? ఈ 2.5 సంవత్సరాల నుంచి మరి ఖాళీలను ఎందుకు, మీ ఖాళీలకు ఎందుకు ఆ నివేదికలు రాలేదు సెక్రటరియట్కు? మరి ఎందుకు ఆ సమస్యలన్నీ తీర్పలేదు? కొంతమంది ఏం చెప్తా ఉన్నారు, జీవో నెంబర్ 46 కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు కొన్ని ఉద్యోగాలకు జెన్కో కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, చట్టబద్ధమైనటువంటి ఏ సమస్య లేనటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి మీరు ఎందుకు వెనకడి చేస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. కేరళ రాష్ట్రానికి పోయి యూపీఎస్సీ మోడల్లో తీసుకొస్తామని చెప్పి అక్కడ ఎన్నో నేర్పిన పాఠాలన్నీ ఎక్కడ పోయినాయని ప్రశ్నిస్తా ఉన్నాను. యూపీఎస్సీ బోర్డు తరహాలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పారదర్శకత ఉంటుందని చెప్పినారు. అవన్నీ కూడా ఎక్కడ పోయినాయని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దయచేసి ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ఏవైతే జీవో నెంబర్లు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. మళ్ళీ ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నిరుద్యోగ మిత్రులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ గురించి ఒక్క మాట అంటే కూడా ఒక మాట కూడా మాట్లాడతలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఏంటివి? ఏ ఉద్యోగాలు లేవు. 6 గ్యారంటీలు ఏంటివి? ఆ 6 గ్యారంటీలో నీ ఏ గ్యారంటీ కూడా ఇప్పటిదాకా పాస్ కాలేదు. ఏం చేస్తున్నావు? మరి నిరుద్యోగ భృతి ఏ భృతి ఇస్తేవి నువ్వు? రాజీవ్ యువ వికాసం అంటివి
యా వికాసం లేదు. ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? పైగా నిన్న కొడంగల్ సభలో కొడంగల్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తా వాయబ్బని. నేను కూడా ఇక మాది కూడా కొడంగలే, మంచిది. కొడంగల్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తా అంటే మా ముఖ్యమంత్రి కదా, మంచిది కానీ నేను కూడా ఇక ఆనందపడుతున్నా. కానీ ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడగదలుచుకున్నా, ఆ ఎడ్యుకేషన్ హబ్ని నిరుద్యోగ హబ్గా తయారు చేయకు. ఆ నిరుద్యోగ హబ్గా తయారు చేసేదంటే ఇప్పుడు మేము ఎట్లా ప్రశ్నిస్తున్నామో అక్కడ కూడా అలాగే ప్రశ్నించే వాళ్ళు తయారవుతారు. మళ్ళీ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు. గుళ్ళు గోపురాలు ఎందుకు చెప్పు? ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటావు, ఆ తర్వాత గుళ్ళు గోపురాలు కడతామంటావు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముందు మీరు మా విద్యా వ్యవస్థని, నిరుద్యోగులని మంచిగా జాబులు వేసి మంచిగా నీ దగ్గర విద్యాశాఖ ఉంది, ఆ విద్యాశాఖని సరిగ్గా నడిపించు, మరి జాబులు ప్రకటించు, నీ గుడి మేము కడతాం. మేము చెప్తున్నాం కదా, నువ్వు కరెక్ట్గా జాబులు వేసి మంచిగా నిరుద్యోగులను పట్ల నువ్వు మంచిగా ప్రవర్తిస్తే నీ గుడి కట్టి మేము పూజిస్తాం. నీ గుళ్ళు గోపురాలు ఎందుకు కట్టు, మేము దానికి అగనెస్ట్ అని ఏం కాదు. కానీ నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. పైగా ఇంకా కొంతమంది లైబ్రరీకి వస్తారు, త్వరలో జాబ్ క్యాలెండర్ అంటారు. ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే మేము ఉద్యమం చేయలేదా అంటారు. దయాకర్ గారు నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు ఉద్యమాలు ఎందుకు చేసారు? అప్పుడు ఈ నిరుద్యోగులని ఇంట్లో నిండా ముంచి, ఆ తర్వాత మేము వీళ్ళని ఇట్లా నిండా ముంచుతాం, రాబోయే నిరుద్యోగులను నిండా ముంచి మేము పదవులు పొంది ఆ తర్వాత పదవుల్లో కూర్చోవాలని మీరు ఉద్యోగం చేసిరా? ఏదైనా అడిగితే మేము ఉద్యమాలు చేసినామని అన్నారు ఆ రోజు. త్వరలో అంటే బల్బరి వెంకటేష్ ఎక్కడ వాయ్, కోదండ రామసార్ ఎక్కడ వాయ్? ఇప్పుడు ఏం కనిపిస్తలేదా నిరుద్యోగుల బాధలు? మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు గడుస్తుండగా ఇప్పటికీ పకడ్బందీగా ఎగ్జామ్స్ పెట్టడానికి షెడ్యూల్ లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మా నిరుద్యోగులంతా ధర్నాలు, మహాధర్నాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినా ఇప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో ఎందుకు మొండి వైఖరి అని నేను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో మన నీళ్లు నిధులు నియామకాలని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగాలు అడుక్కోవడం దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల నుంచి 40 లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో చదువుకునే విద్యార్థులు ఉన్నారు, మరియు నిరుద్యోగ మిత్రులు కూడా ఉన్నారు. ఈ 30 నుంచి 40 లక్షల నిరుద్యోగ మిత్రులకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి? ఏ అమాస పౌర్ణమి నాడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? వీళ్ళంతా వాళ్ళ తెలివితేటలను ఉపయోగించుకొని, నాలెడ్జ్ని ఉపయోగించుకొని, ఇదే వారి ఆయుధంగా అమర్చుకొని ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది, మేము అభివృద్ధి చెందుతామనుకునే నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం వెంటబడుతూ తిరగడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ బి లైక్ లీడర్స్, కానీ రైట్ నౌ ద తెలంగాణ స్టూడెంట్స్ ఈరోజు లీడర్స్ మధ్య నలిగిపోతున్నారు. వాళ్ళు ఎన్నో కష్టాల పాలవుతున్నారు. పనికిరాని జియోలు ఎన్నో తీసుకొచ్చినారు. డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే జియో నెంబర్ 4 అడ్డు రావడం, డిఎస్సి టీచర్ పోస్ట్ ఇవ్వాలంటే జియో నెంబర్ 108 అడ్డు రావడం, గ్రూప్స్కి జియో నెంబర్ 29 అడ్డు రావడం, పోలీస్ జాబ్లు ఇవ్వాలంటే జియో నెంబర్ 46 అడ్డు రావడం, గురుకులాలలో జాబ్లు ఇవ్వాలంటే జియో నెంబర్ 81 అని అడ్డు రావడం. ఈ జియోల వల్ల ఉపయోగాలు ఏమున్నాయి? ఇవి బలిష్ణులకో, బిజినెస్ మెన్లకో, పొలిటీషియన్స్ ఫ్యామిలీస్లకే ఇవి పరిమితమవుతున్నాయి. గట్టిగా చదువుకున్నోడికి ఎలాంటి లాభాలు లేవు. ఇప్పటికైనా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పినాం, మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం, మేము పెయిడ్ బ్యాచ్ కాదు. ఎన్నో కష్టాల పాల్పడుతున్నారు. 5 రూపాయలు భోజనాలు తింటూ వాళ్ళు ఎండలో ఎండుతూ ఉన్నారు. మిత్రులు బల్మూరి వెంకట్ కావచ్చు, మా కోదండరాం సార్ కావచ్చు, వీళ్ళంతా మమ్మల్ని గట్టిగా వాడుకొని ఈరోజు పట్టించుకొని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా స్పందించి వారు వెంటనే షెడ్యూల్ని, ఉద్యోగ నోటిఫికేషన్ని అందిస్తే విద్యార్థులంతా కాంపిటేటివ్ స్పిరిట్తో గట్టిగా చదువుకుంటారు. ఎలాంటి కొట్లాటలు లేకుండా, ధర్నాలు, మహాధర్నాలు ఈ అసలు సోది లేకుండా వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇది ప్రభుత్వానికి కూడా మంచి పేరే కదా. టీజీపీఎస్సీని ఎప్పుడైతే యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ పెడతారో అప్పుడు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వస్తాయి. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ చదువులేమో వాళ్ళు చదువుకొని ఎలాంటి
భావోద్వేగం లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుంది. అని 3 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో అట్లీస్ట్ ఆ నిరుద్యోగ భృతి ఇచ్చినా కానీ 4,000 అన్నారు. అది ఇచ్చినా కానీ వాళ్ళు రూమ్ రెంట్లు కట్టుకొని వాళ్ళ హాస్టల్లో ఫీజులు కట్టుకొని, స్టడీ హాల్లకు ఫీజులు కట్టుకొని గట్టిగా చదువుకుంటారు కదా. అది లేదు, ఇది లేదు. ఫీజులు కట్టుకోలేక, హాస్టళ్లకు తిండి తినలేక, ఇక్కడ 5 రూపాయల భోజనం, వాళ్ళంతా ఊరి బాట పడితే అక్కడ ఇప్పటిదాకా వయస్సు మీద పడి పెళ్ళిళ్ళకు, ఎలాంటి ఫంక్షన్లకు వెళ్ళకపోవడం ఎంతవరకు కరెక్ట్? మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులే కదా తెచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని, నిరుద్యోగులే కదా తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇవన్నీ కనబడట్లేదా మన రేవంత్ రెడ్డి గారికి? ఇంకెన్నాళ్ళని ఈ కష్టాలు ఇంకా కొనసాగుతూ ఉంటుంది. విద్యార్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్న, నా కళ్ళతో చూసిన కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఓడియన్ మాల్లో వచ్చిన మన రేవంత్ రెడ్డి గారు మరి 2 కిలోమీటర్ కూడా లేదు, 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. అక్కడికి ఎందుకు రాలేదు? మేము ఇక్కడ లోకల్ లీడర్స్, షోకాస్ లీడర్ని చూసి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదండి. ఢిల్లీలో ఉన్నటువంటి మన రాహుల్ గాంధీ గారు మా దగ్గరకు వచ్చి హమ్ 1 సాల్ మే 2 లాఖ్ నౌకరీ దేంగే అని అన్నాడు. ఇప్పటికీ 2 లాఖ్ లేదు, 2,000 ఉద్యోగాలు లేవు. ఒక్కొక్కరు అంటున్నారు 50,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలని. ఎక్కడికి వచ్చినాయండి? వచ్చిన ఉద్యోగాలని నాకు తెలిసి మ్యాక్సిమం పొలిటీషియన్స్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినాయి, బిజినెస్ మెన్ ఫ్యామిలీస్కి వచ్చినాయి, వాళ్ళకే వచ్చినాయి. కానీ నిరుపేదవాడికి ఒక్కనికి రావాలి. ఉద్యోగాలు వస్తే వీళ్ళంతా ఎందుకు ఇక్కడ కూర్చుంటారు? వాళ్ళకేం పని పాటలు లేవా? సిలబస్ కంప్లీట్ చేసుకొని 30 సంవత్సరాల పై దాటినటువంటి నిరుద్యోగులు ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారంటే దానికి గట్టి కారణం ఇదే. మరి ఇప్పటికైనా ప్రభుత్వం గట్టిగా స్పందించి వెంటనే జాబ్ షెడ్యూల్ మరియు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఇవి గట్టిగా చెప్తేనే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ ఈ కార్యక్రమాలు, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మేము మళ్ళీ చేపడతాం. ఎవరికి భయపడేది లేదు. హమ్ జీతేంగే తక్ లడేంగే అనే నినాదంతో మేము ముందుకు సాగుతాం. జై హింద్, జై భారత్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మొండి వైవరిని చేస్తూ ఉంది. ఇప్పుడు వరకు అడిగితే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని వాళ్ళు అంటా ఉన్నారు. 70 లక్షల ఉద్యోగాలు. సరే, 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరు కదా, 1,30,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని అడిగితే నిరుద్యోగులు దానికంటే ముందే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఇచ్చినామని. అదే అసెంబ్లీలో చెప్పిరు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని. అదే 70,000లో 16,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, మళ్ళీ 70,000 ఉద్యోగాలు అంటారు. అసలు చూసుకుంటే 50,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి. మీరు ఇచ్చింది ఎంత అంటే 20,000 ఉద్యోగాలే. అక్కడ కనబడేది ఏంటి? మీరు ఇచ్చింది 20,000 ఉద్యోగాలు. మళ్ళీ ఇంకా 2 లక్షల్లో ఇంకా ఎన్ని మిగిలినాయి అంటే 1,80,000. ఆనాడు నువ్వు అన్నావు కదా ప్రమాణ స్వీకారం రోజు, ఇది ప్రజాప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని. ఇప్పుడు ఏమైనా సన్యాసి అని అడుగుతా ఉన్నా, ప్రతిసారి నువ్వు అంటా ఉన్నావు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని. మరి ఏమైంది? ఇప్పుడు 70,000 ఉద్యోగాలు అయినా కరెక్ట్గా ఉన్నాయా అంటే అవి కూడా లేవు. ఏమైనా కావాలంటే ఓట్ల కన్నా ముందు నిరుద్యోగులు గుర్తుకొస్తారు నీకు. ఇప్పుడు గుడులు, గోపురాలు గుర్తుకొస్తున్నాయా? ఇప్పుడు మేము నిరుద్యోగులను గుర్తుకొస్తలేమా అని అంటా ఉన్నా. ఇదే చిక్కడపల్లిలో ఇంకా ఎన్ని రోజులని మేము వయసు అయిపోతా ఉంటే మా అమ్మ నాన్న ఫోన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎన్ని రోజులని. మీరు మాత్రం ఏజ్ తగ్గిస్తూ ఉన్నారు. 47 నుంచి 12 సంవత్సరాలు తగ్గించి 34 సంవత్సరాల వరకు తీసుకొని వచ్చిండు. మొన్న వచ్చిన 20 ఉద్యోగాలే, దాంట్లో పొల్యూషన్ ఉద్యోగాల్లో ఉన్నదే 20 పోస్టులు, దానికేమో ఇంకా 34 ఏజ్ సడలింపులంట. ఇది ఎంతవరకు కరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి? 20 మంది చనిపోతూ ఉంటే ఇప్పటి వరకు ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యేలైనా మాట్లాడిరా? వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా, వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా మాట్లాడిరా? మీరు నిరుద్యోగులు ఇంత కష్టపడి చదువుకుంటే ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా దాని మీద మాట్లాడరు, చర్చించరు. ప్రతి దాని మీద చర్చ పెడతారు తప్ప నిరుద్యోగుల మీద చర్చ పెట్టారు. ఎందుకంటే నిరుద్యోగులు ఓట్ల కోసమే పనికొస్తారు. వీళ్ళు దేనికి పనికిరారు. ఓట్ల టైంలోనే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళాలి, నిరుద్యోగులతో మాట్లాడాలి, లేదా వీళ్ళు దేనికి పనికిరారు అని అనుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇప్పటి నుంచి జరగబోయే పరిణామాలు
చాలా తీవ్రంగా ఉంటాయి. అవి కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల తరపున 2.5 సంవత్సరాలు అయింది ఓపిక పెడతా ఉన్నాం. కానీ ఇప్పుడు ఓపిక పట్టేది ఉండదు. అది కూడా మీరు చూస్తూ ఉంటారు. ఏమైనా అయిందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు ఒక మంత్రులకు పదవులు తప్ప, మినిస్టర్ పదవులు తప్ప ఏమీ రాలే. నిరుద్యోగుల పట్లన అందరూ చనిపోతా ఉన్నా కూడా ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడతలేరు. ఇదే అద్దంకి దయాకర్ అయినా, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట అయినా, కోదండరాం సార్ అయినా ఎవరైనా వచ్చి ఇప్పుడు వరకు హామీలు ఇచ్చి త్వరలో వస్తున్నారు తప్ప త్వరలో ఇంకెంతమంది చనిపోవాలి? ఇప్పుడే 20 మంది చనిపోయారు కదా, ఇంకెంతమంది చనిపోవాలి? 40 మంది చనిపోవాలా? ఇంకా దానికంటే రెట్టింపు తెలంగాణలో ముందు తెలంగాణ తెచ్చుకోవడానికి కొట్లాడడానికి కూడా నిరుద్యోగులే చావాలి. ఇప్పుడు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా నిరుద్యోగులు చావాలి. మరి మీరు మాత్రం పదవులు తీసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్టు అని అడుగుతా ఉన్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా నిరుద్యోగుల పట్లన మొండి వివరించకుండా ఇప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగాల మీద ముందుగా ఉన్న జీవోని అయినా క్యాన్సిల్ చేయండి. ఉన్న 108 జీవో అయినా, 46 జీవో అయినా, 29 జీవో అయినా, జీవో నెంబర్ 4 అయినా ఇవి ముందుగా క్యాన్సిల్ చేసి మాకు ఆ నోటిఫికేషన్కి దారి సుగమం అవుతుంది. ముందుగా దీని గురించి కూడా చర్చిస్తలేరు. ఆ శాంతి కుమారి కమిటీ పెట్టిరు, అది ఎందుకు పెట్టిరో కూడా వాళ్ళకే తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలుసు, ఆ మంత్రులకే తెలుసు. ఆ సన్యాసులు ఎవ్వరు చదువుకొని సన్యాసులు ఉన్నారు ఆడ, వాళ్ళకైనా తెలియాలి నిరుద్యోగులు ఎన్ని రోజులని కష్టంలో ఉంటారు, కష్టపడుతున్నారు. 5 రూపీస్ ఫుడ్ తినుకుంటా అక్కడనే చదువుకుంటున్నారు. రోజుకి వాళ్ళ ఏజులు అవుతున్నదని ఏ ముఖ్యమంత్రి మాట్లాడరు. ఆ చదువుకొని దద్దమ్మలకైనా తెలియాలి. ఇప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి అంటే సరే అతనికి దిమాగ్ లేదు, సోయి లేదు అని అంటాం. కానీ ఆ మంత్రులు శ్రీధర్ బాబుకైనా తెలియాలి కదా, ఐటీ మినిస్టర్కి. ఆ రోజుకు ఐటీలో ఉన్న జాబులు కూడా పోతా ఉన్నాయి. అతను అంటాడు ఇంకా జాబులు పెరుగుతూ ఉన్నాయి, ఇన్ని హబ్లు తెచ్చినామని కరెక్ట్గా తీసుకొస్తే నిరుద్యోగుల పట్ల మేము వస్తాం. మీరు శ్వేతపత్రం తీసుకొని రండి, మీ మంత్రుల్లో దమ్ముంటే చర్చించండి మాతో, మీరు ఎక్కడ రమ్మన్నా మేము వస్తాం. ఈ రోజు కూడా అంటా ఉన్నా, ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా మేము చెప్తా ఉన్నాం, నిరుద్యోగ మిత్రులందరూ కలుపుకొని మేము వస్తాం. మీలో ఏ మంత్రికి దమ్ముందో, ఏ ఎమ్మెల్సీకి దమ్ముందో మీరు రండి, మేము మాట్లాడతాం మీతోని అని ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం. దీంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటే ట్రాఫిక్ అండి, వాళ్ళ బాధ్యత వాళ్ళు విస్మరిస్తున్నారు కాబట్టి దాన్ని గుర్తు చేయడమే. క్యాలెండర్ అన్నారు, క్యాలెండర్ లేదు. నిరుద్యోగభృతి అన్నారు, నిరుద్యోగభృతి లేదు. ఇక మన పర్సనల్ కాకుండా అన్ని సమాజం చూస్తే 2500 లేడీస్కి అన్నారు, అవి లేదు. 6 గ్యారంటీలు అన్నారు, అవి లేదు. ఏది కూడా లేదండి. బాధ్యతారహిత ప్రభుత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీఎం రేవంత్ రెడ్డి అండి. అనవసరమైన తెలంగాణను డ్యామేజ్ చేసే అతి దుర్మార్గ పని హైడ్రా. దానివల్ల కూడా ఎలాంటి యూజ్ లేదు. మనకు పక్క ట్రాఫిక్ అవసరం లేదండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 2 లక్షలు లేవు. 1,00,000 అన్నాడు, 1,00,000 లేదు. 16,000 ఉద్యోగాలు వేసిందండి. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ప్రజెంట్ 5 నెలల 2 రోజులు 5 నెలల గడిచిందండి. మరి ఇంకెన్ని రోజులు సహనంతో ఉండేది? దయచేసి విద్యార్థులందరూ ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ఏమీ ఊగేలా లేదు. మరొక తెలంగాణ ఉద్యమం తీసుకొస్తేనే ఇప్పుడున్న బాధ్యతారహిత పాలకులకు చిత్తశుద్ధి తెలియాలంటే మరొక తెలంగాణ ఉద్యమం తీసుకురావాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలండి. ఇంతకంటే మించి చెప్పడానికి ఏం లేదండి. మనము యూనిటీ కావాలి, మన హక్కుల్ని మనం కొట్లాడి మరి తీసుకోవాలి. అన్నపు రాశులు ఒక చోట, ఆకలి కేకల కడుపులు ఒక చోట, అలిసిన దేహాలు ఒక చోట, బండెడు పరుపులు ఒక చోట. అట్లా అవకాశాలు అన్నీ అవసరం లేని వ్యక్తులకు అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు అవసరం ఉన్న వ్యక్తులకు మనలాంటి వాళ్ళకి అవకాశాలు లేవండి. సో ఆ అవకాశాలను మనము గొంతెత్తి గలమెత్తి సాధించుకునాలండి. మనలో యూనిటీ లేకపోతే అది సాధ్యం కాదండి. దయచేసి విద్యార్థులందరూ యూనిటీగా అండి, ఈ పాలకుల భర్తం పట్టండి. ధన్యవాదాలండి. మాట ఇచ్చిన నిలబెట్టుకుంటాం అనుకున్న ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఇచ్చిన హామీని నెరవేర్చుకుందాం అనుకున్నాం ఈ ప్రభుత్వం. కానీ ఇంత దద్దమైన ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఎక్కడుండదు. రేవంత్ రెడ్డి చివరికి తెలంగాణ రాష్ట్ర మట్టిని కూడా అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగులకు రోడ్డు మీదకి తీసుకొచ్చిందంటే ఇవాళ తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు గొంతు కోరుతున్నంటే రేవంత్ రెడ్డి 1, 2 కాదు 100 హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్దాక్షంగా
మా నిరుద్యోగుల గొంతు కోసం అని చెప్పడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. జీవో నంబర్ 4 కావచ్చు, జీవో నంబర్ 29 కావచ్చు, జీవో నంబర్ 46 కావచ్చు, జీవో నంబర్ 108 కావచ్చు. ఈ జీవోలు అన్నీ కలిపి ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు రానివ్వకుండా చేయడమే ప్రధానమైన డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళంతా రోడ్డు మీదకుంటే చదువురాని దద్దమల్ల మొత్తం అసెంబ్లీలో ఉండి ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడకుండా, నిరుద్యోగుల పక్షాన ఒక్కరోజు కూడా ఇవాళ గలమెత్తకుండా స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ దోచుకోవడం కోసం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన హామీని ఇవాళ నెట్టంట ముంచిన దరిద్రమైన ప్రభుత్వం ఏదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే మేము నమ్మిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీ నమ్మినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది, ఎందుకంటే ప్రజల పక్షం నిలబడుతుంది అనుకుని మేము ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆగాం తప్ప కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికి మాకు నమ్మకం లేదు. ఎలాగైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి వంగబెట్టి కొట్టాలంటే సరే నిరుద్యోగుల ఆవేదన సభకు ఖచ్చితంగా 30 లక్షల మంది నిరుద్యోగులు చలనం రావాలి. ఈ పోరాటం ఒకరిద్దరి కోసం కాదు, 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం. ఎందుకంటే కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేకుండా ఇవాళ పుస్తకాలతో పోరాడుతున్నాం. ఇవాళ పుస్తకాలు ముందు పెట్టుకొని రేపు మాప ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుంది, మేము కన్న కళలు, మేము అనుకున్న లక్ష్యాలను చెరగొడతామని ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు 33 జిల్లాల నుంచి అనేక రకాలుగా ఇవాళ ఆశ చూసి ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే మాత్రం ఆలోచన లేదు. ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, లేదా మెగా డిఎస్ అని చెప్పినావు, లేదంటే ఏ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి కోసం నిరుద్యోగుల ఆవేదన సభ ఖచ్చితంగా మేము నిర్వహించి తీరుతాం. రాష్ట్ర ప్రభుత్వం చెల్లుమనే విధంగా, ఎందుకంటే 1, 2, 3 సంవత్సరాలు అవుతుంది. 1, 2, 3 సంవత్సరాలు. ఎన్ని రోజులను ఓపిక పట్టాలి మేము? ఎన్ని రోజులను మేము ఇవాళ మేము లైబ్రరీకి పరిమితం అవ్వాలి? అందుకోసమే ఇవాళ నిరుద్యోగులారా, విద్యార్థులారా, ఇప్పుడు ఓపిక పట్టింది చాలు. మీకు ఉద్యోగం రావాలన్నా, మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలన్నా ఈ దుర్మార్గ ప్రభుత్వం అనేటువంటిది ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న చదువులను దద్దమలని ఇక ఎక్కడికక్కడి ప్రశ్నించాలి. అవసరాన్ని కూడా త్వరలోనే గ్రామాల్లో ఎవరు వచ్చినా, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఇవాళ ప్రశ్నించాలి. అవసరం అనుకుంటే వాళ్ళని మనం చెట్టు కట్టేసినా సరే మా ఉద్యోగాలు ఎక్కడా, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడా, మీరు ఇచ్చిన ప్రతి బాధకని చెప్పిన తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విద్యార్థులు 30 లక్షల మంది నిరుద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా గొంతుకొచ్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే ఏజ్ రిలాక్షన్ అంటే 34 సంవత్సరాలు మాది మాత్రం ఏజ్ రిలాక్షన్ తగ్గిస్తారు. కాదు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, మీకు మాత్రం 70 సంవత్సరాలు ఎందుక? మరి యువకులు ఉండాలి కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా. మరి మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మాకైతే 34 సంవత్సరాలు, మరి 40 సంవత్సరాల నుంచి ఉన్న మాకు 30 సంవత్సరాలు పెంచిన తగ్గించింది మీరు. మీకు మాత్రం 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మీకు మాత్రం ఏజ్ రిలాక్షన్ లేదు. ఎందుకంటే మాకు మాత్రం ఎలాగైనా సరే ఉద్యోగాలు రానివ్వకుండా, ఇప్పటిదాకా 3 సంవత్సరాల నుంచి కష్టపడి చదివిన వాళ్ళని ఉద్యోగాలు రానివ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డంకులు మమ్మల్ని ఇచ్చేస్తుంది. ఎన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇచ్చేసినా మమ్మల్ని ఆపడం కాంగ్రెస్ ప్రభుత్వంతో, నాయకులతోటి, సాక్షాత్తు ముఖ్యమంత్రితోటి కాదు. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటలు కూడా ఇవాళ అయిపోయినాయి. ఆయనకు షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం సమయం ఉంటుంది, థియేటర్ చేయడానికి సమయం ఉంటుంది, కానీ నిరుద్యోగుల తరపు నుంచి 2 నిమిషాలు మాట్లాడడానికి ఇంత కూడా సమయం లేదు. అందుకోసమే 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం ఏకతాటి పైనకి వచ్చి, ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము ఖచ్చితంగా నిరుద్యోగుల ఆవేదన సభ నిర్వహించి మీ ప్రభుత్వానికి గద్దె దింపేంత వరకు నిరుద్యోగులు కంటి మీద కునుకు లేకుండా మీ వెంటనే పడతాం. మాకు వేరే పనే లేదు. మీ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే, మీ ప్రభుత్వాన్ని ఇంట్లో కూర్చోబెట్టడమే, రేవంత్ రెడ్డిని రాజకీయ సమాధి చేయడమే మా ప్రధానమైన లక్ష్యం. ఎందుకంటే మేము మొన్నటిదాకా నమ్మినాం రేవంత్ రెడ్డిని, ఇప్పుడు నమ్మము. ఎందుకంటే ఇవాళ ఏదైతే కోదండరాం, ఆకునూరు మురళి ఎవరైతే మేధావులుగా అని చెప్పి చాలా మంది అవుతున్నారో ఆ మేధావులు మౌనం వహిస్తున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు అన్యాయం అవుతున్నా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలికి వాళ్ళ పదవుల కోసం కేవలం వాళ్ళ ఒక్క మాట కూడా రాకుండా ఈ మేధావులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయారు.
ఈ ప్రభుత్వమే చచ్చిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన లేదు, దౌర్భాగ్యమైన పాలన ఉంది, రాక్షస పాలన ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు, ప్రభుత్వం చచ్చిపోయిందని మరొకసారి తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకతాటికి వచ్చి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాల్సిందిగా, నిరుద్యోగుల ఆవేదన సభ సక్సెస్ చేయాల్సిందిగా 33 జిల్లాలు తరలి వచ్చి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు కాపాడేసుకుందిగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నిరుద్యోగుల ఆవేదన సభ ఖచ్చితంగా ఉన్నటువంటిది 20వ తారీఖు నాడు నిర్వహించి తీరుతాం. డాక్టర్ వేణు అన్న, స్టేట్ లీడర్, వేదిక మీదకి రండి. నిరుద్యోగులకు మద్దతుగా వచ్చినందుకు ధన్యవాదాలన్న. వేణు అన్నని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న నిరుద్యోగ జేఏసీ బృందానికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున 42% బీసీ రిజర్వేషన్ పోరాటం పక్షాన సామాజిక ఉద్యమ బృందనాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలో రాగానే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 3 సంవత్సరాలైన ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ సమస్య పరిష్కరించకుండా అట్లాగే రాష్ట్రంలో ఉన్న అనేక హామీలు ఇచ్చి ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెడుతూ విద్యారంగాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తున్నది. నిరుద్యోగ భృతి అని చెప్పింది. అట్లనే వారి యొక్క అభయాస్తంలో ముఖ్యమైన డిమాండ్ నిరుద్యోగ సమస్య. ఇంతవరకు ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. అట్లాగే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కులగణన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఈ రోజు కూడా బీసీల రిజర్వేషన్ విషయంలో పార్లమెంటుకు వచ్చి సంవత్సరం జరిగిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో పట్టించుకోవట్లేదు. అట్లనే బీసీ ఉద్యోగ నియామకాలలో కూడా అన్యాయం జరిగింది. ఇట్లా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు అన్ని విషయాల్లో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి అన్యాయం చేస్తుంది. అట్లనే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి కేంద్రానికి పంపించమని చెప్తున్నాయి. కేంద్రానికి పంపించి ఈ రోజు కూడా 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కనీసం శ్రద్ధ వహించలేదు. అట్లనే నిరుద్యోగ సమస్యలు కూడా 42% ముడిపడి ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, 42% రిజర్వేషన్లు వస్తే నిరుద్యోగ సమస్య కూడా మొత్తం పరిష్కారం అవుతుంది. అట్లా ఈ 42% రిజర్వేషన్లు విషయంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తే అట్లా బీసీ సామాజిక వర్గానికి కూడా కొంతవరకు న్యాయం చేసినట్టు. పూర్తిగా ఇట్లా నిరుద్యోగ సమస్య ఇట్లా అన్నిటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి నిరుద్యోగ కొట్లాట, 42% హక్కుల పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిర్వహిస్తాం. డిఎస్సి అంటున్నారు, ఎప్పుడేస్తారు? ఇంతకు 3 ఇయర్స్ అయింది, ఇప్పటికీ ఇంకా 2 ఇయర్స్ ఉంది. అంటే మాతో ఆడుకుంటున్నారా? ఎలక్షన్స్ ముందేస్తారా? ఎప్పుడేస్తారు? ఇంతకు టెట్ అంటున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని టెట్గా ఒక 1000 రూపాయలు ఎవ్రీ పిల్లల దగ్గర తీసుకుంటున్నారు. ఇంకా లాస్ట్ టైం 2 lakhs మెంబర్స్ అప్లై చేశారు. ఇప్పుడు టెట్ పడింది కానీ డిఎస్సి పడదని అప్లై కూడా చేయట్లేదు. క్వాలిఫై అయ్యి ఏదో పొలం పనులు ఏదో చేసుకుంటూ కూర్చున్నారు. ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ వెళ్తున్నా శాలరీ సరిగ్గా లేదు. సో గవర్నమెంట్కి మేము చెప్పాల్సింది ఏమంటే, మాకు డిఎస్సి కావాలి అంతే. ఇప్పుడు టెట్ వద్దు, ఆల్రెడీ టెట్ క్వాలిఫై కూర్చున్నారు అందరూ. ఇప్పటికి 20 సార్లు పెడుతూనే ఉన్నారు. డిఎస్సి కావాలి అంతే.
మీరు ఎలక్షన్స్ ముందు మీకు తగినట్టు మీరేసుకుంటే మా పరిస్థితి ఏంటి? హాస్టల్లో వచ్చి ఊర్లు వదిలి ఫుడ్ సరిగ్గా ఉందో లేదో అవన్నీ ఆలోచించట్లేదు. ఎందుకంటే మాకు ఒక్కసారి జాబ్ వస్తే ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. ఇంటికి ఒక్క జాబ్ ఎవడిచ్చిండు, ఎప్పుడు ఇచ్చిండు, ఎక్కడిచ్చిండు, ఎక్కడ ఇస్తున్నారు? జాబ్ ఎక్కడుంది? అంటే నువ్వు తినకపోతే నీ ఇష్టం అంటే ఫస్ట్ హెల్త్ బాగుంటేనే చదువుకోగలము. ఏజ్ రిలాక్సేషన్ అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది? అసలు ఏజ్ రిలాక్సేషన్ని 46కు ఉన్నదాన్ని జీవో నంబర్ 30ని మీరు కొనసాగించకుండా ఆ జీవోని పక్కన పెట్టేసి 34 ఏండ్ల వయోపరిమితి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అలాగే అది అట్లే పెట్టి గ్రేడ్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిజంగా మీరు చెప్పిన మాట ప్రకారం నీళ్లు నిధులు నియామకాల ప్రకారమే తెలంగాణ వచ్చింది. అందులో నిరుద్యోగుల పాత్ర అత్యధికం. అలాంటిది ఈరోజు నిరుద్యోగులే నష్టపోతున్నారు అని మేము గొంతు చించుకొని అరుస్తూ ఉంటే మీరు చేసేది మాత్రం మీరు చేస్తూనే ఉన్నారు. అసలు ముందుగా తక్షణమే ఈ జీవో నంబర్ 30ని కొనసాగించాలి. అలాగే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే జూన్ 2 లోపు మీరు విడుదల చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఇదే. మెగా డిఎస్సి అన్నారు, జీవో నంబర్ 46ని మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారు. మీరు రద్దు చేసే జీవోలేమో కానీ మీరు వచ్చినాక పుట్టుకొచ్చిన జీవోలే ఎక్కువ. మీరు వచ్చిన తర్వాత జీవో నంబర్ 4ని తీసుకొచ్చిర్రు, కొత్త జీవోని. ఆ జీవో వల్ల డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులు చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి జీవో నంబర్ 4ని తక్షణమే రద్దు చేయాలి. అలాగే జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 108, అసలు జీవో నంబర్ 108 డిఎస్సిలో అవసరమా? ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జీవో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉన్న జీవోలను సవరించకుండా మీరు కొత్త జీవోలను తీసుకొచ్చు నిరుద్యోగులని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఉద్యోగాలకు దూరం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ ప్రభుత్వమే. విద్యాశాఖ మంత్రి గారు, ఒక్కసారి మీరు 14 గంటలు పనిచేసే క్రమంలో 1 గంట విద్యాశాఖ కోసం పనిచేయండి. అప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు ఏందో మీకు తెలుస్తుంది. అలాగే ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు? అసలు ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు? అయ్యా, మీకు ఒక ఎమ్మెల్యే పదవి పోయినా ఒక ఎమ్మెల్సీ పదవి పోయినా మళ్ళీ 5 సంవత్సరాలకు తెచ్చుకుంటారు. కానీ మాకు ఒక్కసారి ఉద్యోగం మిస్ అయితే జీవితకాలం మేము వేరే పనులు చేసుకొని బతకాలి. మాకు ఉద్యోగాలు రావు. మీరు పెట్టిన ఏజ్ లిమిట్ తోటి చాలామంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. కాబట్టి మెగా డిఎస్సి వెంటనే వేయాలి. మీరు ఒక మాట చెప్పండి కాంగ్రెస్ నాయకులారా, మీరు జూన్ 2కి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మేము సంతోషంగా జరుపుకోవాలా లేకపోతే కన్నీళ్లతో జరుపుకోవాలా? తెలంగాణ వచ్చిందని సంతోషంగా మేము ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలా? లేకపోతే అరే మేము ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉద్యోగాలు వస్తుండే అనే బాధతోటి మేము ఆ రోజును జరుపుకోవాలా? ఒకటి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఈరోజు యావత్ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది నిరుద్యోగులు మీరు అనుకుంటుండొచ్చు మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మీరు షికార్లకు వెళ్తున్నారు, మీ కుటుంబాలతోటి మీరు సంతోషంగా గడుపుతున్నారు. రాజకీయ నాయకులారా మీకే చెప్తున్నా, కానీ ఇక్కడ ఉండే ప్రతి నిరుద్యోగి ఎవరైనా పెళ్లి చేసుకున్నారా? ఒక్కొక్కరికి 35 దాటినాయి, 38 ఉన్నాయి. అయినా సరే నిరుద్యోగులు అట్లే ఉండి పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా కుటుంబాలకు దూరమై ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి వయస్సుని వాళ్ళందరి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మీరు విద్యా వ్యవస్థలో చేయాల్సిన పనులన్నీ విద్యాశాఖ మంత్రి గారు వెంటనే జూన్ 2 లోపు చేయాలి. లేకపోతే మేము మే 20న నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభకి ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా దానికి హాజరై వాళ్ళ ఆవేదనని చెప్పుకునే అవకాశాన్ని అందరం కూడా మేము తీసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉండే నిరుద్యోగులందరూ కూడా మే 20న జరిగే నిరుద్యోగుల ఆవేదన సభకు కూడా అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మేము అందరికీ పిలుపునిస్తున్నాం. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా పోస్టర్ ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఉద్యోగాలంటే త్వరలో అని 2 సంవత్సరాల కాలం గడిపేసిర్రు. దయచేసి ఈ ఏజ్ రిలాక్సేషన్ని పెంచండి అంటే కూడా దానికి కూడా త్వరలో అనే మాటనే మాట్లాడుతున్నారు. ఈ త్వరలో అనే పదాన్ని మీకు ఏందో ఏమో నాకు అర్థమైతలేదు, కానీ దయచేసి ఈ త్వరలో అనే పదాన్ని అయితే మీరు బ్యాన్ చేయండి. ఫస్ట్
మీరు ఇంకొకసారి త్వరలో అనే పదం మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. జీవో నంబర్ 13ని కొనసాగించండి, ఉన్న జీవోలన్నీ రద్దు చేయండి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, చదువులకు దూరం చేస్తున్నారు. అలాగే తర్వాత జీవోలు పెట్టి ఉద్యోగాలకు దూరం చేస్తున్నారు. ఎవరి కోసం తెచ్చుకున్న తెలంగాణ? ఎందుకు తెచ్చుకున్న తెలంగాణ? ఎందుకు వచ్చింది తెలంగాణ? నిరుద్యోగుల కోసం వచ్చిన తెలంగాణ. ఖబర్దార్ చెప్తున్నాం నిరుద్యోగులకు, మీరు అన్యాయం చేస్తే మాత్రం ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక మీదట చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మే 20న నిరుద్యోగుల అందరం కూడా ఇందిరా పార్కులో కనిపిస్తాం. ఆ రోజు అందరం కూడా గలమెత్తుతాం. ప్రతి నిరుద్యోగి కూడా కదలి రావాలి మే 20న అని చెప్పేసి మేము ప్రెస్ క్లబ్ సాక్షిగా పిలుపునిస్తున్నాం. మా పైనుంటి వాళ్ళు పిలుపునిచ్చినట్టు ఆ రోజు నిరుద్యోగులందరూ ఒక్కటై మన సత్తా ఏంటి, మనం గవర్నమెంట్ని ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే అక్క చెప్పినట్టు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అది మనకు ఒక సంతోషాన్ని ఇచ్చే రోజు కావాలి, కానీ ఇంకా నిరుత్సాహాన్ని ఇచ్చే రోజు కావద్దని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ని ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఆ రోజు మేము ఒక గుడ్ న్యూస్ వినాలి. ఏంటంటే అది ఖచ్చితంగా ఆ రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావాలని మా అందరి మనసులో ఉన్న ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకుని ఇంకా అదే రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని అనుకుంటున్నాం. ఇన్ కేస్ అట్లాంటి సిచ్యువేషన్ ఒకవేళ రాకుంటే మేమందరం ఒక్కటై ఫర్దర్లీ మేము మూవ్ అవుతామని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ. ఆ రోజు అందరూ కలిసికట్టుగా మన ఐక్యతని చాటుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. విజయవంతం చేద్దాం.